హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ లైఫ్ విత్ తేజు. ఈరోజు మీకోసం నేను ప్రోటీన్ రిచ్ 1 pot రైస్తో వచ్చేసాను. ఇది మీల్ మేకర్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ. మీరు వీటితో పాటు సలాడ్ ఇంకా రైతాతో తినడం వల్ల బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎవరైతే నాన్ వెజ్ తినారో, కొంచెం ప్రోటీన్ లోపం ఉంటుందో అలాంటి వాళ్ళు వెజ్లో ఇలాగా హ్యాపీగా చేసుకొని తినచ్చు. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ మనకి బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తబడ్డాక బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోండి, ఇంట్లో ఉన్నవి వేసుకొని కొద్దిగా వేయించి మంచి ఫ్లేవర్ వచ్చేటప్పుడు 2 టమాటాలు, అలాగే గుప్పెడు పుదీనా, కొత్తిమీర, ఇంకా ఒక పచ్చిమిర్చి అన్నీ కూడా కలిపి వేసేసుకొని ఈ టమాటాలు మెత్తగా మగ్గి పుదీనా ఇంకా ఈ కొత్తిమీర నుంచి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి సాఫ్ట్గా. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు మిరప్పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే ఒక దబ్బ నిమ్మరసం అయితే పిండేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను సింపుల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి కలిపేసి ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకున్నాను. మీకు కొంచెం పొడిగా కావాలనుకుంటే 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలిపి ఉప్పు కారం టెస్ట్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఈ సోయా చంక్స్ని నానబెట్టుకోవాలన్నమాట. మీల్ మేకర్స్ని ఒక 10 నిమిషాలు అలా నార్మల్ వాటర్లో నానబెట్టి పిండేసుకొని ఆ మీల్ మేకర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇది 1 పర్సన్కి నేను చేస్తున్నాను ఇక్కడ. మీకు తగ్గట్టు ఎక్కువ ఇంకా ఇష్టపడే వాళ్ళైతే మీల్ మేకర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా ఫైనల్గా గరం మసాలా వేసేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్లు రానివ్వండి. 2 విజిల్స్ వచ్చి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది పులావ్ అనేది. ఇప్పుడు పైన ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చక్కగా కింద నుంచి పైకి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల ఇందులో మనం ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాము, అందులోనూ నెయ్యి యూజ్ చేస్తాము కాబట్టి మీకు గుడ్ ఫ్యాట్స్ యాడ్ అవుతుంది. ప్రోటీన్కి ఈ సోయా చంక్స్, అలాగే కార్బోహైడ్రేట్స్కి రైస్, ఇంకా రైతాతో తింటాం కాబట్టి పర్ఫెక్ట్గా మనకి బ్యాలెన్సింగ్గా ఉంటుంది మీల్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం హెల్దీ లైఫ్ విత్ తేజుని సబ్స్క్రైబ్ చేసుకోండి.